హాయ్ ఫ్రెండ్స్, నేను కాకరకాయలు కర్రీ చేస్తున్నా అండి. కాకరకాయ టమాటా. కాకరకాయలన్నీ ఇలా చెక్కు తీసి పెట్టేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసి కాసేపు పెట్టుకోవాలండి వాటర్లో. కొంచెం వాటర్ వేయాలండి లైట్గా. కొన్ని వాటర్ వేసుకొని ఇలా కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలండి. అదే వాటర్లో నేను ఇలాగే ముక్కలు కట్ చేసి వేసేసుకున్నాను. ఒక 10 నిమిషాలు ఉంచుకున్నాను. 10 నిమిషాలు ఉంచుకున్న తర్వాత ఈ విధంగా పిసుక్కొని కడుక్కోవాలండి. ఒక 3-4 టైమ్స్ కడుక్కొని గట్టిగా పిండుకొని పోపు పెట్టుకోవాలండి. ఉల్లిపాయలు రెడీ చేసుకున్నాను. మిరపకాయలు వచ్చేసి కొన్ని ఈ విధంగా పిసుకోవాలండి. కూరలో కొంచెం చేదు ఉంటే వచ్చేస్తుంది ఈ విధంగా సాల్ట్ వాటర్లో పిసకడం వల్ల. మనమైతే తింటాం కానీ పిల్లలు తినరు, అందుకే ఈ విధంగా చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేస్తే చేదు తగ్గిపోతుందండి. స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. ఆయిల్ వేసేసుకుందాం. కాకరకాయ ఫ్రైలోకి ఈ మాత్రం ఆయిల్ అయినా కావాలండి. ఆయిల్ హీటెక్కింది. ఆవాలు వేసుకుందాం, జీలకర్ర వేసుకుందాం, కొంచెం మినపప్పు, ఆనియన్స్ వేసేసుకుందాం, మిరపకాయలు వేసుకుందాం, కరివేపాకు వేసుకుందాం. కాసేపు ఫ్రై అయ్యాక కాకరకాయలు వేసుకుందామండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కాకరకాయలు వేసుకుందామండి. కొంచెం పసుపు, సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే సాల్ట్ వాటర్లో నానబెట్టాం కదా, అందుకే సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి. బాగా ఫ్రై అవ్వాలండి, కొంచెం టైం పడుతుంది. మూత పెట్టుకోకుండా ఒక పావు గంట ఉడికించుకోవాలి. మూత పెట్టుకుంటే వాటర్ వచ్చేస్తుంది కదా, అందుకే మూత పెట్టుకోకుండా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. అప్పుడు నాకు 15 నిమిషాలు పట్టిందండి ఫ్రై చేసుకోవడానికి. టమాటాలు, కొంచెం చింతపండు మిక్సీ పట్టుకున్నానండి, ఒక 5-6 టమాటాలు. ఇప్పుడు దీన్ని వేసేసుకుందాం. అందులో కారం ఒక 2 స్పూన్లు వేసుకుందాం. టమాటా ప్యూరీ ఇందులో వేసేసుకుందాం. ఒక 10 నిమిషాలు సిమ్లో ఫ్రై చేసుకుందాం. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం. తర్వాత కొంచెం వాటర్ వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇవ్వండి, హైలో పెట్టి మగ్గించుకుందాం. ఒకసారి కలుపుకుందాం. అయిపోయిందండి, అంతే అండి, కర్రీ రెడీ అయిపోయింది. ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంతో చాలా టేస్ట్గా ఉంటుందండి. చేదేమి ఉండదు, పిల్లలు ఇష్టంగా తింటారు. మా అబ్బాయి అలాగే అండి, అస్సలు కాకరకాయ తినడు, అలాంటిది మా అబ్బాయి తింటున్నాడు, చిన్న అబ్బాయి. చాలా బాగుంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. కొంచెం మసాలా యాడ్ చేసుకుందాం. అంతే అండి, స్టవ్ బంద్ చేసుకుందాం. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.